ఓం జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకములు. భీష్మద్రోణతటా జయద్రథజల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతీ కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణఘోరమకర దుర్యోధనావర్తిని సోధీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తక కేశవ. భీష్మద్రోణులు తీరముగా గలది, జయద్రథు నుంచి జలముగా గలది, శకుని నల్లకలుగా గలది, శల్యుని సొరసేపుగా గలది, కృపాచారుడనే జలప్రవాహం వేగం గలది, కర్ణుడనే అలలతో కూడినది, అశ్వత్థామ వికర్ణులనే భయంకరమైన మొసళ్లతో నిండినది, దుర్యోధనుడనే సుడిగుండం గల సమరనదిని నిజానికి పాండవులు చక్కగా దాటగలిగారు. శ్రీకృష్ణుడు నావికుడయ్యాడు. దుర్యోధని అధర్మ జీవనానికి అక్రమ ప్రవర్తనకు ప్రతిఫలమే కురుక్షేత్ర సంగ్రామం. 7 ఆక్షోహిణీల సైన్యము పాండవుల వైపు, 11 ఆక్షోహిణీల సైన్యము కౌరవుల వైపు భయంకరంగా గోచరిస్తూ ఉంది. అటువంటి భయంకరమైన కౌరవ సైన్యం నదీ ప్రవాహంతో పోల్చి అద్భుతంగా వర్ణిస్తూ ముఖ్యమైన జీవన సందేశాన్ని ఇస్తుంది ఈ శ్లోకం. పాండవులు ఎవరిని ఎదిరించి పోరాడాలో ఆ కౌరవ సైన్యము భయంకరమైన నదీ ప్రవాహంలాగా ఉంది. ఏటిగట్ల మధ్య నదీ ప్రవాహం ప్రవహిస్తుంది. కురుక్షేత్రంలో కౌరవ సైన్య నదికి భీష్మద్రోణులు గట్టులాగా నిలిచిన్నారు. ఆ నదిని పరాక్రమవంతులైన అజేయులైన భీష్మద్రోణులు కాపాడుతూ ఉన్నారు. భీష్మద్రోణుల పరాక్రమందు ప్రమాదానికి అవకాశం లేని సమరనది ప్రవహిస్తుంది. గట్లు బలంగా ఉండినా అందులో నీళ్లు లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే గొప్ప సైన్యం అనే జలముతో జయద్రథుడు జల రూపంలో ఉన్నాడు. ఆ జలము కూడా ప్రవాహ రూపంలో పరవళ్ళు దొక్కుతూ ఉంది. ఆ ప్రవాహ వేగమే కృపాచార్యుడు. నది ప్రవహించేటప్పుడు అక్కడక్కడ ఏటిగట్లు రాపిడికి గురై గుంటలు ఏర్పడతాయి. ఆ గుంటల మధ్య నీళ్లు నిలిచి తీగలు, కలువలు, పువ్వులు ఉంటాయి. కొంతకాలానికి ఆ తీగలన్నీ అడ్డగిస్తూ ఉంటాయి. ఇక్కడ కౌరవుల సమరనదికి శకుని కలువ పొదలాగా ఉన్నాడు. నదిలో భయంకరమైన సొరచేపులు, తిమింగళాల్లాగా కర్ణుని సారథి శల్యుడు కనిపిస్తున్నాడు. ఈదటానికి వీలులేని విధంగా కర్ణుడు అనే భయంకరమైన కెరటం ఎగసిపడుతూ ఉంటుంది. శ్రమించి ఈదటానికి ప్రయత్నిస్తే యోగేశ్వరాలైన అశ్వత్థామ వికర్ణులనే భయంకరమైన మొసళ్ళ రూపంలో పొంచి ఉన్నాయి. సరే, వీటన్నిటిని దాటుకొని గట్టుకు వద్దామనుకుంటే మధ్యలో పెద్ద సుడిగుండం వంటి దుర్యోధనుడు ఉన్నాడు. ఆ సుడిగుండంలో పడినవారు పైకి రాలేరు. భీష్మద్రోణులు, కృపా వికర్ణాదులు ఆ సుడిగుండంలో పడినవారు. వాళ్ళకి యుద్ధం ఇష్టం లేకపోయినా చేయవలసి వచ్చింది కదా. ఇటువంటి సమరనదిని ఎవరైనా దాటగలరా? కానీ పాండవులు దాటగలిగారు. దానికి కారణం నావికుడైన శ్రీకృష్ణుడు కావటమే. జీవితము ఎవరిదైనా చదరంగమే, రణరంగమే. ఇక్కడ ఏదైనా జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. మనము అనుక్షణము అప్రమత్తంగా ఉండాలి, వివేకంతో చరించాలి. జీవన సమరనదిని ప్రవాహంలో పరిస్థితి విషమించకుండా చూసుకోవాలి. జీవితం క్షణక్షణానికి మార్పు చెందుతుంది. నేడున్నవారు రేపు ఉండకపోవచ్చు. ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండవు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని జారిపోతాయి. లాభాలను చూసుకొని ఆనందించినా, నష్టాలు కష్టాలు చూసి కృంగిపోయినా అది మన ప్రారంధ ఫలం. ఎవరిని ఆశ్రయిస్తే అశ్రువులు, అగచాట్లు శాశ్వతంగా అదృశ్యమవుతాయో, ఎవరి అండ దొరికితే బ్రతుకు పండుతుందో అట్టి ఏకైక శరణ్యమూర్తి కేశవుని భక్తితో ఆశ్రయించాలి. భయంకరమైన యుద్ధమనే నదీ ప్రవాహాన్ని పాండవులు అవలీలగా దాటేశారు. ఎలా దాటగలిగారో తెలుసా? నావ నడిపినవాడు శ్రీకృష్ణుడు కావటం చేత. పాండవులు శ్రీకృష్ణుని ఆశ్రయించి తరించారు. అందరము అదే చేయాలి. బ్రతుకులో చెలరేగే బాధల్ని
మనము శక్తియుక్తులతో పోగొట్టుకోవాలి. ఉప్పెనలా వచ్చినటువంటి కష్టాల్ని మనకు మనంగా తొలగించుకోలేము. ఎక్కడ అవరోధాలు అడ్డు నిలుస్తాయో, ఎప్పుడు ప్రతిబంధకాలు ఎదురవుతాయో మన మనసుకు తెలియదు. ఒకవేళ తెలిసినా చేయగలిగింది కూడా చాలా విషయాల్లో ఏమీ ఉండదు. రోధిస్తే చీకటి పోదు, ఏడిస్తే పోయేది రాదు. అనివార్యాలు జీవితంలో తప్పవు. అసంభవాలెన్నడూ జరగవు. ఇటువంటి పరిస్థితుల్లో మనము శ్రీకృష్ణుని ఆశ్రయించి భగవద్గీతను భక్తితో ప్రార్థించాలి. ఓం స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.